నమస్తే. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పటికి కూడా ఎప్పుడు మా చేతుల్లో ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు అని బాధపడే వాళ్ళకి ఇదొక అద్భుతమైన వీడియో ఉండబోతుంది. తప్పకుండా చూడటానికి ప్రయత్నించండి. ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారున్నారు. నమస్కారం అండి. మహాదేవ. మురళీధర్ శర్మ గారు, ఆహ్, ఆర్థికంగా నిజంగానే ఎంత డబ్బులొచ్చినా కానీ అవి ఖర్చయిపోతూ ఒక్కొక్కసారి సమయానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారు. అవును. అయితే వాళ్ళకంటూ అసలు సమస్య తీరటానికి ఏదన్నా ఒక ఉపాయం ఉందంటారా? ఇక్కడ ఆర్థిక సమస్య అనేటువంటిది ఫస్ట్ జాతకరీత్యా కుజుడు కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతే. సో, రుణాలు కావచ్చును, కొంత వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును. కుజుడు తను ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనము నిర్ధారణ చేయవచ్చు. హ్మ్. సో, ఈ యొక్క కుజ భగవానుడు కర్కాటక రాశిలో నీచబడతాడు. తన ఉనికిని కోల్పోతాడు. ఆ సమయంలో గాని, ఈ కుజుని దశ వచ్చినప్పుడు గాని, ఈ కుజునికి సంబంధించినటువంటి అంతర్దశలు వచ్చినప్పుడు గాని, లేదా భుక్తి వచ్చినప్పుడు గాని, హ్మ్. లేదా నవాంశంలో కూడా కుజుడు నీచబడిన దానికి సంబంధించినటువంటి దశ, అంతర్దశలు వచ్చినా కూడా వీరికి మనీ రిలేటెడ్ కానీ, మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందులు కానీ, లేదా కొంత ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం గాని, లేదా పార్ట్నర్‌షిప్‌లో ఏమైనా గొడవలు తలెత్తేటువంటి సందర్భాలు గాని, అంటే ఇక్కడ మీరడిగినటువంటి ప్రశ్నకు నేను చెప్పేటువంటిది మరలా నేను మీకు ఎండ్ ఇస్తాను. మనీ రిలేటెడ్‌కు. ఇక్కడ డబ్బు అంటే కేవలము నేను చాలా వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. డబ్బు అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు. మన భర్త చక్కటి ఆరోగ్యంతో చక్కగా పని చేయాలి అని మనం కోరుకోవాలి. వారు ఆ విధంగా ఉండాలి. అది కూడా లక్ష్మీ స్వరూపమే. హ్మ్. పిల్లలు కావచ్చును, మన తల్లి కావచ్చును, మన తండ్రి ఇట్లా అన్నీ కూడా. అయితే ఇక్కడ మనీ రిలేటెడ్ అంటున్నారు గనక, ఎవరైతే ఈ విధంగా జాతకంలో కుజుడు నీచబడి ఉన్నా, లేదా అద్భుతంగా ఉన్నా, ప్రెజెంట్‌గా కొంతమందికి ఇప్పుడు ఇందాకే ఒక కాల్ మాట్లాడడం జరిగింది. వారు జాబర్స్, ఆహ్, లైక్ గవర్నమెంట్ జాబ్. వారికి జనవరి, ఫిబ్రవరిలో ఐటీ పడుతుందట పాపం. ఫుల్ సాలరీ గూడా కట్ జేయడం జరిగింది వారికి. ఫుల్ సాలరీ గూడా అసలు రాలేదు. ఇన్‌కమ్ హ్మ్. టాక్స్‌లో కట్ అయిపోయింది. సో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి. అవును. నేనేమంటున్నా అంటే కొన్ని కొన్ని ముందుగా మనకు అర్థమయ్యేటువంటి పీరియడ్‌ను అనలైజ్ చేసుకొని, హ్మ్. కొంత మనం సేవింగ్స్ చేసి పెట్టుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావు. హ్మ్. సో, అసలు సేవింగ్స్ గూడా చేసుకోలేని పరిస్థితి మాది అనుకునేటువంటి వారు ఈ రెమెడీ చేయండి. ఓకే. సో, ఎవరైనా కూడా విన్నారా? ఆర్థికంగా ఇబ్బందున్నవాళ్ళు. ఆర్థికంగా మనీ రిలేటెడ్ ఇబ్బందులలో ఉండేటువంటి వారు ఒక 2 చక్కటి గులాబీ పూలను తీసుకోండి. హ్మ్. సెంటు గులాబీ కాదు, మామూలు గులాబీ. అంటే అదే బెంగుళూరు గులాబీ ఏదో అంటారు గదా! గులాబీలను తీసుకొని 2 వాటిని చక్కగా కూడా ఇది శుక్రవారం రోజు చేయాలి. హ్మ్. శుక్రవారం రోజు ఉదయము 5:40 నుండి 6:40 లోపు, హ్మ్. 5:40 నుండి 6:40 లోపు దీనిని ఈ యొక్క గులాబీ పూలను తీసుకొని ఇంట్లోనే లక్ష్మీదేవి ఫోటో ఎట్లాగుంటుంది. ఆ లక్ష్మీదేవి ఫోటో వద్ద పెట్టేసి చక్కగా కూడా లక్ష్మీదేవి అష్టోత్తరాలు గాని, లేదా కనకదార స్తోత్రం గాని, హ్మ్. లేదా శ్రీ సూక్తం గాని, ఇవేవి మేము చదవలేము అనుకునే వాళ్ళు మహాలక్ష్మీ నమః అనుకోండి, లేదా శ్రీయై నమః, హ్మ్. శ్రీయై నమః అనుకోండి సరిపోతుంది. ఈ విధంగా 108 సార్లు జపం చేసి చక్కగా అమ్మవారుకు పరమన్నం అంటే ఎంతో ప్రీతి. అవును. పాలతో చేసినటువంటిది.
పాలతో చేసినటువంటిది పదార్థం అవసరమైతే మామూలు పాలైనా పెట్టండి అమ్మవారికి. విన్నారా? కుదిరితే సేమియా చేయండి, లేదా సిరా చేయండి, లేదా పాయసం అంటారు సేమియా పాయసం లైక్, లేదా సాబ్దానాలు ఉంటారు సాబ్దాన పాయసం కూడా బాగుంటుంది. హ్మ్. ఏది చేసినా కూడా అందులో చక్కగా కూడా కమ్మగా పచ్చకర్పూరము, ఇలాచి హ్మ్. ఈ పొడిని వేసే ప్రయత్నం చేయండి. ఆ సువాసనకు అమ్మవారు ఎంతో ముగ్ధురాలైపోతుంది. ఒక్క అమ్మవారే రాకుండా అయ్యవారిని కూడా తీసుకొని వస్తుంది. హ్మ్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పచ్చకర్పూరానికి స్వామివారికి ఎంతో అనుభూతి. లడ్డూలో కావచ్చును, స్వామివారి వద్ద కావచ్చును, అభిషేకము కావచ్చును, స్వామివారికి ఎంతో ప్రీతి పచ్చకర్పూరం అంటే. అలాంటి పచ్చకర్పూరము, ఇలాచీలు 2 కూడా పొడిగా చేసి మనం చేసినటువంటి ఈ యొక్క నైవేద్యంలో వేసి చక్కగా కూడా అమ్మవారికి చూయించి, ఆ గులాబీ పువ్వులను 2 కూడా తీసి మీరెక్కడైతే డబ్బు పెడతారో లాకర్‌లో, బీరువాలో కానీ, ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా ఉత్తరం వైపుగా కూడా హ్మ్. బీరువా చూడాలి. అలా. లాకర్. ఇవాళ రేపంతా కప్‌బోర్డ్స్ మొత్తము మనకు మన అదేమిటి ద వుడ్ రిలేటెడ్ కప్‌బోర్డ్సే ఉంటున్నాయి. సో, లాకర్స్ గాని ఇవేమి ఉంటున్నాయో లేదో తెలవట్లేదు గానీ, ఉత్తరం వైపుగా ఉండేటువంటి ఆ కప్‌బోర్డ్ కావచ్చును, బీరువా కావచ్చును, లాకర్ కావచ్చును, ఏదుంటే అది. అందులో చక్కగా కూడా ఈ గులాబీ పూలను పెట్టండి. హ్మ్. పెట్టి రూ. 5 కాయిన్స్ ఉంటవి గదా! రూ. 5 కాయిన్స్ ఒక 5 పెట్టండక్కడ. హ్మ్. రూ. 5 కాయిన్స్ అక్కడ పెట్టేసి, నమస్కరించుకొని మీ పని మీద మీరు వెళ్ళిపోండి. దానిని ముట్టకండి. శుక్రవారం దాకా కూడా ముట్టొద్దు. మళ్ళీ శుక్రవారం వరకు. నెక్స్ట్ శుక్రవారానికి హ్మ్. ఉదయమే 4:45 వరకు నిద్ర లేచి, స్నానాది కార్యక్రమాలు చేసుకొని, ఇంట్లో దీపారాధన చేసుకొని, చక్కగా కూడా కడప కడుక్కొని, ఇక ఆ బీరువాలో లాస్ట్ శుక్రవారం పెట్టినటువంటి గులాబీ పూలను తీసుకొని పూజా మందిరంలో పక్కన పెట్టుకోండి. మరలా ఈరోజు ఫ్రెష్‌గా 2 గులాబీ పూలు పట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మరలా ప్రాసెస్ హ్మ్. చేసుకొని, ఈ 2 గులాబీ పూలు తీసుకువెళ్ళి ఫ్రెష్‌వి మరలా ఆ ప్లేస్‌లో పెట్టండి. లాకర్స్‌లో. మరలా రూ. 5 కాయిన్స్ అక్కడ పెట్టేసేయండి. 5. ఈ రూ. 5 కాయిన్స్‌ను కూడా శుద్ధి చేసేసి మరలా అక్కడ పెట్టండి కడిగేసి హ్మ్. నీటితో. ఇట్లా 7 వారాలు చేయండి. ఈ లోపల నుండి తీసినటువంటి యొక్క నిర్మాల్యం ఏదైతే ఉందో దీనిని పారే నీటిలో కానీ, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పెట్టడం వల్ల 7 వారాలలో హ్మ్. మీకు 6-7 వారాలలో 100కు 200% రిజల్ట్‌గా డబ్బులు ఉండడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. రైట్. ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ.